హలో అండి. అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వచ్చేసి నేను నికేడియా మియాపూర్ బ్రాంచ్‌లో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ మంత్ వీడియో చేయలేదు. ఇప్పుడు వచ్చి చూడగానే చాలా కొత్త మోడల్స్ కూడా వచ్చాయి. సో, యాజ్ యూజువల్ ఇంతకుముందు కూడా నేను చెప్పాను, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది వచ్చేసి మంచి ఫర్నిచర్ స్టోర్ అండి. ప్రీమియం ఫర్నిచర్ కానీ లేదా రెగ్యులర్ ఫర్నిచర్ కానీ అంతా కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. 5 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. మియాపూర్ సిగ్నల్ దగ్గరే ఉంటుంది. ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఉంటాయి. మీరు గూగుల్‌లో ఒక్కసారి టైప్ చేస్తే అన్ని బ్రాంచెస్ కనిపిస్తాయి. అండ్ ఇదొచ్చేసి మోస్ట్ ట్రెడిషనల్ వన్ అండి. ఈ మధ్య కాలంలో మోస్ట్ ట్రెడిషనల్ వన్స్ కూడా చాలా ఎక్కువ కొంటున్నారు. సో ఇదేంటంటే మంచిగా విక్కర్ మెటీరియల్తో వచ్చింది. ఇలా చైర్కి కింద మొత్తం కూడా లెదర్ సీటింగ్ ఇచ్చారు, వెనకాలేమో విక్కర్ మెటీరియల్ అండ్ మొత్తం మార్బుల్ అనమాట. ఎంత గట్టిగా ఉందో ఫ్రేమ్ కూడా భలే ఉందండి. అసలు ట్రెడిషనల్ హోమ్స్లోకి అయితే ఇది చాలా చాలా బాగుంటుంది. సో నేను రాగానే అదే అనుకున్నాను, ఓకే ఇంపోర్టెడ్వే కాకుండా లోకల్వి కూడా చాలా మంచిగా వచ్చాయి ఈసారి అనేసి. ఇంపోర్టెడ్ వాటిలో కూడా మీకు 4 సీటర్ 6 సీటర్ 8 సీటర్ ఇవన్నీ దొరుకుతాయండి. అయితే అప్ టు 50% ఆఫ్ ఉంది. మోస్ట్లీ 50% ఆఫే ఉంది. కొన్ని ఐటమ్స్ మీద మాత్రం 30% ఆఫ్ ఉంటుంది అనమాట. అందుకే నేను అప్ టు అని చెప్తున్నాను. అండ్ ఇదైతే నాకు బాగా ఇష్టం. 65,000. ఇది ఎప్పటి నుంచో చూస్తున్నా నేను. ఈ కలర్ కాంబినేషన్ కానీ ఇదంతా చాలా బాగుంటుంది. యాక్చువల్గా నాకైతే చిన్న ఫ్యామిలీకి 4 సీటర్ సరిపోతుంది అనిపిస్తుంది. బట్ ఎవరికైనా గెస్ట్లు ఎక్కువగా వస్తూ ఉంటారు, పెద్దది కావాలి అనుకుంటే ఇక్కడ 8 సీటర్ అట్లా కూడా దొరుకుతాయి. అండ్ ఇది చూడండి, ఇది కొత్తగా వచ్చింది. ఈ మధ్య కాలంలో డ్యూయల్ కలర్స్ బాగా యూజ్ చేస్తున్నారండి. డైనింగ్ టేబుల్స్లో అయినా సరే, సోఫాల్లో అయినా కానీ. దీంట్లో చూడండి, ముందు సైడ్ అంతా బ్రౌన్ వచ్చింది, వెనక అంతా కూడా గ్రే వచ్చింది. ఈ 2 కలర్సే కదా మన ఇంటీరియర్స్లో యూజ్ చేసేది. సో ఈ 2 కలర్స్ కాంబినేషన్లో చాలా క్లాసీగా ఉంది. వెనకాల ఒక గోల్డ్ కలర్ది పట్టీలాగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రీమియం లుక్ వచ్చింది అనమాట. నేను ఈ స్టోర్ని ఎందుకు రికమెండ్ చేస్తాను అంటే, బయట కూడా ఇంత కాస్ట్ ఉంటాయి, ఇంతకంటే ఎక్కువ కాస్టే ఉంటాయి, కానీ వీటి లుక్ వచ్చేసి చాలా స్లీక్గా చాలా బాగుంటుందండి. మన డైనింగ్ రూమ్లో కనుక ఇట్లాంటి డైనింగ్ టేబుల్స్ అండ్ ఆల్సో వీళ్ళ సోఫాలు కూడా బాగుంటాయి. ఇలా లివింగ్ రూమ్లో సోఫా ఇలాంటివి మంచి మోడల్ వేసామనుకోండి, ఆటోమేటిక్గా మన ఇంటికి ఆ ప్రీమియం లుక్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఫర్నిచర్ అనేది వీ వోంట్ చేంజ్ మచ్. జనరల్గా ఒక 15 ఇయర్స్ 10 to 15 ఇయర్స్ అయితే మనం అట్లా వాడుతూ ఉంటాము. సో అందుకనే మంచివి తీసుకోవడమే బెటర్ అనమాట. సో ఇది చూడండి, ఇది కూడా అంతే డ్యూయల్ కలర్ లానే, కానీ కలర్ కాకుండా వెనకాలేమో డిజైన్ వచ్చింది, ముందేమో ప్లెయిన్ వచ్చింది. అండ్ దీని మీద 30% ఆఫ్ ఉంది చూడండి. సో మోస్ట్లీ 80% ఆఫ్ ద స్టోర్ అయితే 50% ఆఫ్ ఉంది. కొన్నిటి మీద 30% అట్లా ఉంటుంది అనమాట. అండ్ ఈ రెడ్ కలర్ కూడా భలే ఉంది. ఈ మధ్య కాలంలో అయితేనా పేస్టల్స్ వేస్తున్నారు, లేదంటే మంచి బ్రైట్ కలర్స్ వేస్తున్నారు. మీడియం కలర్ అనేది పోయిందనమాట. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఒక రకమైన బ్రౌన్ అనమాట, చాక్లెట్ కలర్. అండ్ దీని మార్బుల్ మీద కూడా ఆ షేడ్ ఉందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 1,30,000 అండ్ 6 సీటర్ ఈ ప్రైస్లో ఇంత స్లీక్ మోడల్ అనేది చాలా మంచి డీల్ అండి. సో మీరు బయట స్టోర్స్ కూడా చూస్తుంటేనే మీకు తెలుస్తుంది. ప్రీమియం స్టోర్స్కి కూడా మీరు వెళ్తూ ఉండండి, అక్కడ ఇంకా కాస్ట్ ఉంటాయి. అప్పుడు యూ కెన్ కంపేర్ అనమాట. నేనైతే మీరు డైరెక్ట్ ఇక్కడికే రండి తీసుకోండి అని చెప్పను, బట్ డెఫినెట్లీ ఇక్కడికి వస్తే మాత్రం మీరు కొంటారు. ఎందుకంటే చాలామంది మన వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేస్తారు. సో అది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. 1,25,000 ఉంది ఇది. దీని మీద యాక్చువల్ ప్రైస్ 2,50,000, 50% ఆఫ్ నడుస్తుంది అనమాట. ఇది కూడా డ్యూయల్ కలరే అండి. వెనకాలేమో బ్లాక్ వచ్చింది, ముందేమో బీచ్ కలర్ వచ్చింది. ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. అసలు ఈ సీట్ ఎంత కంఫర్టబుల్గా ఉందంటే కూర్చుంటే లేవరు ఇంకా మీరు, అంత బాగుంది. అండ్ ఆల్సో మంచిగా ఇట్లా మూవ్ అవుతుంది, స్వివెల్ అవుతుంది అనమాట. ఇట్స్ రియలీ గుడ్. మంచి ప్రీమియం లుక్ అయితే వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో అందరూ కూడా ప్రీమియం లుక్ కావాలి, ఎయిదర్ ప్రీమియం లేదా ఫుల్ ట్రెడిషనల్. మధ్య తరగతి అనేది పోయిందండి. ఫుల్ ట్రెడిషనల్ హోమ్స్ చేస్తారు, లేదంటే మంచి మోడర్న్ హోమ్స్ చేస్తున్నారు. సో తక్కువ కాస్ట్లో మంచిది కావాలంటే ఇక్కడికి రావచ్చు మీరు. ఈ గ్రీన్ కూడా ఈ మధ్య బాగా యూజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు లోకల్ ఫర్నిచర్ ఉందనుకోండి, కస్టమైజ్ చేయించుకోవచ్చు కలర్. కానీ ఒకవేళ ఇది ఇంపోర్టెడ్ ఫర్నిచర్ది మీకు నచ్చింది అనుకోండి, అప్పుడు కస్టమైజేషన్ అనేది నాట్ పాసిబుల్. చూసుకోవచ్చు మీరు. స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఇది కూడా డ్యూయల్ కలర్ లానే
సో వెనకాల వచ్చేసి డిజైన్ వచ్చిందనమాట ఫ్యాబ్రిక్తో, ముందు మొత్తం కూడా లెదరేట్ వచ్చింది. ఈవెన్ మార్బుల్ కూడా ఈ కలర్ మ్యాచ్ చేశారు చూడండి, చాలా బాగుంది అసలు. ఇది డిఫరెంట్ బ్లూ, సమ్ కైండ్ ఆఫ్ బ్లూ అనమాట, మంచి పికాక్ బ్లూలా ఉంది, చాలా బాగుంది. లుక్ వైజ్ చాలా బాగుంది. యాక్చువల్గా మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో రియల్గా ఇంకా బాగుంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూసే తీసుకోండి. ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో, భలే ఉంది అసలు వీటి లుక్. ఇది కూడా 6 సీటర్ అనమాట. సో 6 సీటర్స్లో ఏమైపోద్దంటే మన లోకల్ మేడ్లో బల్కీ అయిపోతాయి, టూ బిగ్ అయిపోతాయి. సో ఇంపోర్టెడ్వి తీసుకుంటే స్లీక్లోనే 6 సీటర్ వచ్చేస్తుంది. సో ఇంకా నేను ఆ తర్వాత 3rd ఫ్లోర్కి వచ్చానండి. ఇక్కడ వచ్చేసి బెడ్స్ ఉంటాయి, సోఫా కమ్ బెడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది సోఫా కమ్ దివాన్ కమ్ బెడ్ అనమాట. 28,000 ఆ రేంజ్లో వచ్చేస్తాయి. సో ఇది ఫైనల్ ప్రైస్ చెప్తున్నా నేను. సో బెడ్స్ నేను ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను, ఒక్క గ్లిమ్స్ అట్లా చూసేసి ఏదైనా కొత్తది వస్తే దాన్ని మనం డీటెయిల్గా చూద్దాము. బెడ్స్ వచ్చేసి 40,000 45,000 ఆ రేంజ్లో ఉంటాయి. కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. ఎనీవే నేను నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. ఇది కొత్త బెడ్ అండి, పౌడర్ బ్లూ కలర్, ఎంత బాగుందో అసలు, స్లీక్గా ఉంది. అండ్ ఆల్సో క్వాలిటీ కూడా చాలా బాగుంది, చెక్క క్వాలిటీ చాలా స్టాండర్డ్గా ఉంది. అండ్ హెడ్ బోర్డ్ ఎట్లుందో ఫుట్ బోర్డ్ కూడా అలానే ఉంది. అండ్ ఈ షేప్ కూడా నచ్చింది నాకు, ఈ షేప్ కూడా ఇట్లా కార్నర్స్, రౌండెడ్ కార్నర్స్ వచ్చాయి కదా, సో దానివల్ల కూడా చాలా బాగుంది. సో మీకు ప్రాపర్ టేక్వుడ్వి కావాలన్నా దొరికేస్తాయి. ఇంకా తర్వాత సోఫా సెక్షన్కి వచ్చాను. సోఫా సెక్షన్లో ఇవి ఇంట్లోకి రాగానే ఈ మధ్య ఇవి పెడుతున్నారు కదా, దీని మీద ఒక బుద్ధ స్టాచ్యూ పెట్టేసి అండ్ దీని వెనుక ఒక మిర్రర్ పెట్టి ఇట్లా ఒక ఏరియా తయారు చేస్తున్నారనమాట వెల్కమింగ్గా. సో ఇది కూడా చాలా బాగుందండి, మొత్తం మార్బుల్ది, కింద మొత్తం కూడా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చింది. దీని మీద కూడా 50% ఆఫ్ ఉంది. అండ్ నాకు ఎందుకు ఈ సోఫా బాగా నచ్చుతుంది, ఎవ్రీ టైం నేను చూపిస్తాను బట్ స్టిల్ ఇవాళ కూడా చూపిస్తా. దీంట్లో కొత్త కలర్ కూడా వచ్చింది. ఇదేంటంటే సోఫా కమ్ బెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ కూడా వచ్చింది. మేము మా సోఫా తీసుకొని 20 years అండి. సో వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ అప్పుడు తీసుకున్నాము టేక్వుడ్ సోఫా. మధ్యలో దాన్ని రిపేర్ చేయించినా కానీ ఒక్కసారి రిపేర్ చేయించాక ఒరిజినాలిటీ పోతుంది అనమాట. సో ఇప్పుడు మేము కూడా సోఫా కొనాలి అన్నట్లు అనుకుంటున్నాం. అందుకే ఈసారి నేను కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చూసాను అనమాట, ఒకవేళ నేను తీసుకోవాలంటే ఏది తీసుకోవాలి అనేసి. ఎనీవే ఇప్పుడు నేను రెంటల్ హోమ్లో ఉన్నా కాబట్టి ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ద సైజ్. సో ఇప్పుడు హాల్ కొంచెం చిన్నగా ఉందన్నమాట, సైజ్ అది చూసుకోవాలి. సో ఇంకా ఇక్కడ ఫ్యాబ్రిక్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూసారా, చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సోఫాలో వచ్చేసి ఇందాక గ్రీన్ చూపించా కదా, గ్రీన్లోనే ఈ పింక్ కొత్త కలర్ వచ్చిందండి, బీజ్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇది లోకల్ మేడ్ కాబట్టి మీకు ఏమన్నా డిఫరెంట్ కలర్ కావాలన్నా చేయించుకోవచ్చు. అండ్ కాఫీ టేబుల్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయండి, ఇక్కడ ఉన్నట్లుగా వేరే చోట అసలు కనబడవు. అంటే వేరే చోట్ల 1-2 పీసెస్ బాగుంటాయేమో కానీ ఇక్కడ ప్రతిదీ బాగుంటుంది. ఇది కొత్తగా వచ్చినట్లుంది, చాలా బాగుందన్నమాట. అండ్ ఆల్సో మీరు ప్రీమియం ఫర్నిచర్కి నార్మల్ ఫర్నిచర్కి తేడా ఏంటి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ లాంజర్ సైజ్ చూడండి మీరు, ఇద్దరు పడుకోవచ్చు, అంత పెద్దగా వచ్చింది. ఒకళ్ళకైతే ఇంక అసలు బెడ్లానే ఉంటుంది అనమాట. సో సైజ్ కానీ చైర్ డెప్త్ కానీ ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. ఓన్లీ మనం ఇలా చూసేసి ఓకే అక్కడ 30,000కి వస్తుంది ఇక్కడ 1,00,000 రూపాయలకి వస్తుంది అనుకోకూడదు. దీంట్లో ఎంత ప్రీమియంనెస్ ఉంది అండ్ ఆల్సో దీని ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది, ఎంత వెడల్పుగా వచ్చింది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. ఎనీవే మీరు వెళ్ళి చూసుకొని తీసుకోండి. అండ్ ఆల్సో ఈ మధ్య అందరూ కూడా ఒక థియేటర్ రూమ్ కట్టించుకుంటున్నారు కదా, ఆ రూమ్స్కి ఇవి బాగా సూట్ అవుతాయి అనిపించింది నాకు. ఇది చూడండి అసలు ఎంత బాగుందో, కలర్ వైజ్ కూడా బాగుంది. ఈవెన్ చైర్స్ కూడా ఇట్లా మనకి థియేటర్లో ఉన్నట్లే ఉన్నాయన్నమాట. సో మీరు మంచిగా రిక్లైన్ అయిపోయి హ్యాపీగా మూవీ చూడొచ్చు. సో హోమ్ థియేటర్ కోసం మీరు సోఫాస్ చూస్తున్నట్లయితే ఒకసారి ఇవి చెక్అవుట్ చేయండి. వీటి క్వాలిటీ కూడా ప్రైస్కి డెఫినెట్గా మ్యాచ్ అవుతుంది. అండ్ ఇంకా నార్మల్వి కూడా ఉన్నాయండి, నార్మల్వి లేవు అని కాదు, బట్ ఏంటంటే నార్మల్వి మనం చూస్తూనే ఉంటాం కదా, అందుకే నేను స్పెషల్గా కనిపించేవి చూపిస్తూ ఉంటాను. ఈ కాఫీ టేబుల్ కూడా కొత్తగా వచ్చింది, ఇది కూడా చాలా బాగుంది, బల్కీగా ఉంది, చాలా బాగుంది, పెద్ద పెద్ద హాల్స్కి బాగా సూట్ అవుతుందండి. అండ్ ఈ మధ్య వైట్ సోఫాలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నట్లున్నాయి, అవి కూడా బాగుంటున్నాయి.
అండ్ ఇవి రెగ్యులర్ సోఫాస్ అనమాట. కార్నర్ సోఫాస్ మనం ఇంట్లో వేస్తూ ఉంటాం కదా, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా కార్నర్ సోఫానే. సో అలాంటివి ఉంటాయి, లాంజెస్ ఉంటాయి. ఈవెన్ ఆఫీసెస్లో కూడా ఈ మధ్య ఇలాంటి సోఫాలే వేస్తున్నారు. స్పెసిఫిక్గా ఇంతకుముందు చైర్స్ వేసేవాళ్ళు కదా ఆఫీస్లో, ఇప్పుడు అట్లా చైర్స్ వేయట్లేదు, మంచి మంచి సోఫాలు వేస్తున్నారు. అండ్ ఈ సోఫా ఎంత క్యూట్గా ఉందో అసలు, వైట్ అండ్ ఈ పింక్ కలర్ కాంబినేషన్లో. దీని క్లాత్ ఎలా ఉంది తెలుసా, టర్కీ టవల్ క్లాత్ లా ఉందన్నమాట. భలే ఉంది అసలు, దాని మీద కూర్చొని చూస్తే ఆ కంఫర్ట్ అసలు చాలా బాగుంది. సో ఫ్యాబ్రిక్ది ఇది కంప్లీట్గా. సో మనకి ఫ్యాబ్రిక్ సోఫాస్ ఎవరికైతే నచ్చుతాయో అది బాగుంటుంది. ఈవెన్ మీరు లెదర్ సోఫా తీసుకునేటప్పుడు కూడా కొంచెం చూసుకొని తీసుకోవాలి, ఎందుకంటే లెదర్లో ఎంత లెదర్ క్వాలిటీ బాగుంటుంది, ప్రీమియం థింగ్ అంతా వస్తుంది, కానీ వెదర్ ఎక్స్ట్రీమ్ వెదర్లో కొంచెం ప్రాబ్లం అయింది, అందుకని చూసి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది పవర్ రిక్లైనర్ అండి. పవర్ రిక్లైనర్కి నార్మల్ రిక్లైనర్కి ప్రైస్ డెఫినెట్గా చేంజ్ ఉంటుంది. సో మీకు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తెలిసి ఉండాలన్నమాట. ఇది కూడా హోమ్ థియేటర్కి చాలా బాగుంటుందండి. పవర్ రిక్లైనర్ ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట హ్యాండిల్ చేయడము. అండ్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని సోఫాలు చూపిస్తాను. ఇవి వచ్చేసి సెక్షనల్ సోఫాస్ అనమాట. 3 సీటర్, 2 సీటర్, సింగిల్ సీటర్ అట్లా కావాలి అనుకుంటే చూడొచ్చు. చాలా వరకు 12 కలర్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి ఆ మోడల్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ క్వాలిటీ అయితే అసలు చెప్పడానికి లేదండి, మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి చూసుకోండి. అండ్ డోంట్ ఆస్క్ మీ లోపల ఏం యూజ్ చేశారు, స్ప్రింగ్స్ ఏం యూజ్ చేశారు అవి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 100 చెప్పొచ్చు మీకు, వాళ్ళు ఎన్ని చెప్పినా మేము ఎంత మంచి క్వాలిటీది యూజ్ చేసామని చెప్పినా కానీ మీరు వెళ్ళి కూర్చొని చూస్తే మీకు తెలిసిపోతుందండి, జస్ట్ చెప్పడం కాదు. సో మనం వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే నేను వెళ్ళి కూర్చొని చూస్తాను, కొద్దిసేపు కూర్చుంటాను యాక్చువల్గా. సో ఆ టైంలోనే అర్థమైపోతుంది మనకి. ఇది కూడా డ్యూయల్ కలరే చూడండి. డ్యూయల్ కలర్లో కూడా టెక్స్చర్డ్ కూడా ఉన్నాయన్నమాట. అంటే అవుటర్ లేయర్ టెక్స్చర్డ్ ఉండి లోపల స్మూత్గా ఉండడం, లేదంటే 2 లేయర్స్ టెక్స్చర్డ్ ఉండడం, ఇట్లా ఇంత డీటెయిలింగ్ అనేది ఉంది. ఈ కలర్ సోఫా కూడా బాగుంది, ఇది నేను లాస్ట్ టైం కూడా చూపించాను మీకు. అంటే బ్రైట్ కలర్ కావాలి అంటే ఇవి తీసుకోవచ్చు. సో ఇంకొక డ్యూయల్ కలర్ది, ఇది చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం రండి. కామన్గా ఈ 2 కలర్స్ బాగా కలుపుతున్నారు. ఇక్కడ ఒక లెదర్ సోఫా ఉంది, ఇది చాలా బాగుంది. ఈ డిజైన్ని చెస్టర్ ఫీల్డ్ అంటారండి, చాలా రాయల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా లెదర్ సోఫా తీసుకునేటప్పుడు లెదర్ స్మూత్గా ఉండాలండి, చాలా స్మూత్గా ఉంటే యూసేజ్ తర్వాత చిరిగిపోతూ ఉంటుంది చూసారా, అట్లా చిరగదనమాట. లెదర్ ఎప్పుడు మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు, గట్టిగా ఉంటే పగుళ్ళు వస్తాయి. సో ఈ లెదర్ సోఫా అయితే 1,30,000 అండి. అసలు దీని క్వాలిటీకి ఈ ప్రైస్ అసలు చాలా చాలా తక్కువ అనిపించింది నాకు. అండ్ రిక్లైనర్స్ కూడా ఉంటాయి, అండ్ చైర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ స్టోర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా కానీ కొత్త డిజైన్స్ వస్తాయన్నమాట. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కస్టమర్స్. కొంతమందికి యూనిక్ కావాలని ఉంటుంది, వాళ్ళు డెఫినెట్గా ఇక్కడికి వచ్చి చెక్అవుట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నాను, అండ్ ఇంకా గూగుల్ మ్యాప్స్ లొకేషన్, అడ్రస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మళ్ళీ కలుద్దాం, బాయ్.